పోతన భాగవతము వామనావతారం మనం ఈ పద్యాన్ని మనం తెలుసుకుందాం. దండిత మృత్యు కృతాంతులు ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్ పిండిత దిశులమరాహిత దండాధీశ్వరులు నములు తన్నుంగొలవన్. దండిత మృత్యు కృతాంతులు ఖండిత సుర సిద్ధ సాధ్య గంధర్వాదుల్ పిండిత దిశులమరాహిత దండాధీశ్వరులు సములు తన్నుంగొలవన్. బలిచక్రవర్తితో సమానమైన బలము గల దైత్య సేనాపతులు ఆయన ముందు వినమ్రులై నిలిచి కొలువసాగారు. వారు మృత్యుదేవతను యమధర్మరాజును దండింపగల ఉద్దండులు. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు మొదలైన వారిని భంగపరిచిన వారు దిక్కులను ముక్కలు చేయగలవారు అని ఈ పద్య భావము. తదుపరి పద్యం మనం తెలుసుకుందాం. చూపుల గగనము మృంగుచు నీపునదివి భువియు నా తలీతల చేయన్ రూపించుచు తనుజేంద్రుడు ప్రాపించెను దివిజ నగర పదము నరేంద్ర. చూపుల గగనము మృంగుచు చూపుల గగనము మృంగుచు నీపున దివి భువియునా తలీతల చేయన్ రూపించుచు ధనుజేంద్రుడు ప్రాపించెను దివిజ నగర ప్రథము నరేంద్ర. పరీక్షన్ మహారాజా బలిచక్రవర్తి అతిశయించిన బలంతో తన చూపులతో ఆకాశాన్ని కబలిస్తూ నింగిని నేలను తలకిందులు చేయాలని పొంగుపడుతూ దేవతల రాజధాని అమరావతి పట్టణం దారిపట్టాడు అని ఈ పద్యభావం. బలశాలి అయిన బలిచక్రవర్తి ఇలా దేవేంద్రునిపై పగ తీర్చుకోవాలని సంకల్పించుకొని వేగంగా దీర్ఘమైన ప్రయాణాలు సాగించి కనియన్ పుణ్యజనౌకమున్ విగతరోగ స్వప్న పీడాన్న కాదన సంకోసము పుష్పపల్లవ ఫలోద్ధామ ద్రుమానీకమున్ ధ్వని ప్రోద్ధూత పతాకముం ప్రవిచరద్వైమానికానీకమున్ ఘన గంగాసలిలైకమున్ మఘవయుక్త స్త్రీకమున్ నాకమున్. బలి స్వర్గలోకాన్ని సమీపించాడు. ఆ స్వర్గం పుణ్యాత్ములకు నివాస స్థానం. అక్కడ రోగాలు, చెడు కలలు, ఆకలి బాధలు, దుఃఖాలు ఉండవు. అక్కడ పూలు పండ్లు నిండుగా ఉండే చెట్లు దండిగా ఉంటాయి. గాలికి సవ్వడి చేస్తూ జెండాలు ఎగురుతుంటాయి. దేవతల విమానాలు తిరుగుతుంటాయి. పవిత్రమైన ఆకాశ గంగా నదీ జలాలు ప్రవహిస్తూ ఉంటాయి. అట్టి స్వర్గసీమలోని అమరావతి బలిచక్రవర్తి చేరాడు అని ఈ పద్య భావము. ధన్యవాదము.